డీఎంకే అధినేత స్టాలిన్ టీవీకే అధినేత విజయ్‌కి మస్తు వార్నింగ్ ఇస్తున్నాడు. కొత్త కొత్త కలరింగ్ ఇస్తున్నాడు. నిజానికి చెప్పాను కదా! టీవీకే విజయ్‌కి అంత ఈజీ గాదు. రానున్న కాలంలో చుక్కలు చూపిస్తారు వీళ్ళంతా కూడా. వీళ్ళకున్నటువంటి ఈ రాచరిక పోకడ ఏదైతే ఉందో అంత సులువుగా ఎవరిని బ్రతకనివ్వరు, బతికించరు కూడా. ప్రజల్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేసేయడానికి సిద్ధమవుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈయన ఒక మాట అన్నాడు ఇవాళ. ఇదిగో టీవీకే విజయ్‌ని ఉద్దేశిస్తూ, మీ ప్రభుత్వం ఏర్పాటయిందంటే దానికి గల కారణం మా కూటమిలో ఉన్నటువంటి నేతలే. వాళ్ళు మా దగ్గరకొచ్చి అడిగారు సపోర్ట్ జేయాలా అంటే, అది మీ హక్కు, అది ప్రజాస్వామ్యం అని మాట్లాడుతూనే, రాష్ట్రపతి పాలన అనేది ఈ రాష్ట్రం మీద అప్లై కాకూడదు కాబట్టే నేను ఓకే అన్నాను. మా కూటమిలో ఉన్న నేతలు డీఎంకే అధికారంలోకి రావాలని కోరుకున్నారు. వాళ్ళు మా అధికారాన్ని కోరుకున్నారు గనుక, మీ అధికారం నిలబెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, ఇదిగో ఇది అని చెప్తూ ఏదేదో మాట్లాడుతూ మొత్తానికి నీ పార్టీ ఈరోజు నిలబడిందంటే నా పార్టీ నేతలే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏదన్నా తేడాగా వ్యవహరించావనుకో, నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకోలేదనుకో, దించేస్తా, పెద్ద టైం పట్టదు నాకు అనేది ఇక్కడ ఈ డీఎంకే స్టాలిన్ యొక్క పోకడగా మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు లేదా ఇతర ద్రవిడ పార్టీలు వీళ్ళే ఉండాలి. అందుకనే అన్నామలై వచ్చాడు. విజయ్, అన్నామలై ఈ ద్విముఖంగానే నెక్స్ట్ టైంకి పోరాటం అనేది ఉండాలి. లేకపోతే వీళ్ళ పోకడేంటంటే ఆ పెరియార్ వాదాన్ని, ఆ ద్రవిడ వాదాన్ని అడ్డు పెట్టుకొని ఇన్నాళ్ళు జనాల్ని చీల్చి చెండాడారు. అభివృద్ధి లేదు, తొక్క లేదు. ఎంతసేపు వేర్పాటువాద ధోరణి. ఆ హిందీ మీదనో ఇంకోటో అడ్డు పెట్టుకొని జనాల్ని మొబలైజ్ చేయడం తప్ప ఏం చేశారు వీళ్ళు? ఈరోజు కొత్త పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళు ఉక్కిరిబిక్కిరైపోయి వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు సీనియారిటీ బేస్ మీద. కనుక చెప్పలేం. వీళ్ళ ఈక్వేషన్స్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. రానున్న రోజుల్లో అది తేలిపోతుంది.